హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం ఆరెంజ్ జ్యూస్. మనకి ఎటు చూసినా రోడ్డు పక్కన ఆరెంజ్ జ్యూస్ చేస్తూ అమ్ముతూ ఉంటారు. మనం ఇంట్లో ఈజీగా చాలా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అంటే మనం ఓన్గా తయారు చేసుకొని తాగితే ఆ టేస్టే వేరు ఉంటుంది. చూడండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొన్ని ఆరెంజెస్ తీసుకోవాలి, కొన్ని కేజెస్. బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మధ్యలో మనం కట్ చేసుకోవాలి. చాలా ఆరెంజెస్ మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్ని ఆరెంజెస్. ఇప్పుడు మనం ఆరెంజ్ జ్యూస్ మొత్తం బాగా పిండుకోవాలి. ఇక్కడ మనకి రోడ్డు పక్కన పెట్టుకున్నటువంటి మిషన్ మన దగ్గర అవైలబుల్లో లేదు. సో ఈ విధంగా మనం బాగా పిండుకోవాలి చేత్తోనే, లేకపోతే మిక్సీకైనా వేయవచ్చు. సో ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మిక్సీకి వేస్తే అంత టేస్ట్ రాకపోవచ్చు. ఇలా చేస్తే మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా అన్ని ఆరెంజెస్ ఈ విధంగా పిండుకోవాలి. ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్లో మనం కంప్లీట్గా ఈ విధంగా పిండుకోవచ్చు. ఇలా పిండుకున్న తర్వాత చూడండి మనకి జ్యూస్లో ఉన్నటువంటి వేస్ట్ మొత్తం పడేసేయాలి. ఇది అస్సలు పెట్టుకోకూడదు. ఇది పెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇలా మొత్తం వేస్ట్ మనం పడేసేయాలి, అస్సలు పెట్టుకోకూడదు. చూడండి జ్యూస్ మొత్తం పిండుకున్న తర్వాత ఐస్ క్యూబ్ వేసుకోవాలి. ఇక్కడ ఐస్ క్యూబ్స్ కొన్ని వేసుకోవాలి. ఇక్కడ పగలు కొట్టుకొని వేసుకుంటున్నాను నేను బిగ్ ఐస్ క్యూబ్. ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఐస్ క్యూబ్ ఈ విధంగా పగలు కొట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి మనకి మొత్తం కరగడానికి ఒక హాఫ్ అన్ అవర్ అనేది పడుతుంది. ఇలా మొత్తం బాగా కలుపుకుంటూ మనం మెల్ట్ చేసుకోవాలి, అంటే మనం కరిగించుకోవాలి. ఇలా బాగా కరిగిన తర్వాత మనకి జ్యూస్ కొద్దిగా వాటర్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి షుగర్ ఒక 1/2 kg షుగర్ పడుతుంది. అంటే టోటల్గా 2 కప్పుల షుగర్ వేసుకోవాలి. ఇలా మొదటి కప్పు, అదేవిధంగా సెకండ్ కప్, ఇలా 2 కప్పుల షుగర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి మొత్తం ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ ఈ విధంగా మొత్తం బాగా కలుపుకొనేసేయాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి మనకి ఐస్ గడ్డలన్నీ బాగా కరిగిపోయాయి. ఇప్పుడు చిన్న చిన్న గ్లాసెస్ తీసుకొని జ్యూస్ గ్లాసెస్ మనం సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకోవడం మనకి చాలా అంటే చాలా టేస్టీగా, సేమ్ బండి మీద టేస్ట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనమే చేసుకుంటున్నాం కాబట్టి. ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. బాయ్, ఉంటాను. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ కీప్ సపోర్ట్ ఆన్ మై ఛానల్. బాయ్, ఉంటాను.